ప్రపంచంలోనే అత్యద్భుత కట్టడాలతో పోల్చి ఆ తరహా నిర్మాణాలు చేస్తున్నారట. అమరావతిలో ఇప్పుడు కడుతున్నటువంటి భవనాలకి భారీ ఆకాశార్మయాల్ని పూర్తి డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మిస్తారట. ఈ దేశంలోనే తొలిసారట. ప్రపంచంలో డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మించిన ప్రసిద్ధ భవనాల్లో లండన్లోని 30 సెయింట్ మేరీయాక్స్, మన్హటన్లోని హెరస్ టవర్, అబుదాబిలోని క్యాపిటల్ గేట్, చైనాలోని ఐఎఫ్సి గువాంజో లాంటివి ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో అమరావతిలో నిర్మిస్తున్నటువంటి 5 ఐకానిక్ టవర్లు చేరబోతున్నాయట. బహుళ అంతస్తుల నిర్మాణంలో సంప్రదాయ పద్ధతుల్లో కాలమ్స్, నిలువు స్తంభాలు, బీమ్స్ మీద భవనం స్కెలిటిన్ తయారవుతుంది. ఆ భవనం బరువంతా కాలమ్స్ మీద కేంద్రీకృతం అవుతుంది. తీవ్రమైన గాలులు, భూ ప్రకంపనల సందర్భంలో ఎదురయ్యేటటువంటి వచ్చే లోడ్ని తట్టుకునేందుకు విడిగా భవనాలని బేసింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తారు. ఇనప కడ్డీలు, పైపుల్ని XK వంటి ఆంగ్ల అక్షరాల ఆకారాల్లో భవనానికి దన్నుగా ఏర్పాటు చేస్తారు. డయాగ్రిడ్ నిర్మాణంలో భవనం కింది నుంచి పై వరకు వెన్నుముకల ఒక కోర్ వాల్ ఉంటుంది. దాని చుట్టూ దృఢమైన ఇనుప స్తంభాన్ని త్రిభుజాకారంలో ఒక షెల్లా అమరుస్తారు. ఆ షెల్కి మందపాటి గాజు పలకల్ని అమరుస్తారు. దీని భవనాన్ని స్కెన్గా పిలుస్తారు. భవనంలో ఎక్కడా కాలమ్స్ అన్నవే ఉండవు. కోర్ వాల్తో పాటు త్రిభుజాకారంలో అమర్చే ఇనుప స్తంభాలే మొత్తం గ్రావిటీ లోడ్ని, లేటరల్ లోడ్ని తీసుకుంటాయి. తుఫాన్లు, భూకంపాలు వంటి విపత్తులు సంభవించిన డయాగ్రిడ్ భవనాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. త్రిభుజాకారంలో అమర్చిన ఇనుప స్తంభాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. కాబట్టి భవనంలో ఏదైనా ఒక భాగం దెబ్బతిన్నా అక్కడ లోడ్ మిగతా స్తంభాలకు పంపిణీ అవుతుంది. కోర్ వాల్కి వెలుపల ఒక్క స్తంభం కూడా ఉండదు. కాబట్టి దాన్ని మొత్తం ఆఫీస్ స్పేస్గా వాడుకోవచ్చు. సంప్రదాయ విధానంలో నిర్మించిన భవనాల కంటే డయాగ్రిడ్ స్ట్రక్చర్స్ని స్టీల్ అవసరం 20% వరకు తక్కువగా ఉంటుంది. సచివాలయం HOD టవర్లో కోర్ వాల్ విస్తీర్ణం 26 నుంచి 23 మీటర్లు ఉంటుందట. ఇది ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం అన్నటువంటిది హైలైట్ చేస్తున్నారు. ఇక్కడ ఒకటే, అమెరికా వెళ్ళి మనం ఒక పెద్ద భవనం చూస్తాం. అక్కడ మన వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్నారు. అక్కడోళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ భవనం వచ్చిందని చూసి వాళ్ళు సంతృప్తి చెందాలా? అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తే మన సంస్కృతి పరమైనటువంటి భవనాలు కట్టారని చెప్పి సంబరపడాలా అన్నది ఆలోచించుకోవాలి. వీటికి కాస్త భారతీయ లుక్ ఏదన్నా ఇవ్వగలిగితే బాగుంటుంది.